ఏమైంది వాసు? నన్ను మిమ్మల్ని ఇలా చూస్తే మా నాన్నగారు తిడతారు. ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఓ ఓకే. మీ డ్రైవింగ్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా సూపర్ గా డ్రైవ్ చేస్తానండి. మీరున్నారని ఒక లెవెల్లో చేశాను. యాక్చువల్ గా డ్రైవింగ్ లో చాలా స్టన్స్ వచ్చండి. నా విల్లి చూసారు మీరు? చూడలేదు. అక్కడ వాసు, ఐమ్ టెల్లింగ్ యు ఇట్స్ ఓకే. నో ప్రాబ్లం అండి. వెయిట్. ఓకే. అచ్చో వాసు, ఏమైంది విల్లి? కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి. మీరున్నారు కదా, కొంచెం ఓవర్ కాన్షియస్ అయ్యాను అంతే. వాసు, నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. తెలియనక్కర్లేదు, లోపలికి వెళ్ళండి. గో. అబ్బా వాసు, ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు? ఏంటిది? పోనీ నేను చెప్పనా? సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్. ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాణ్ణి అయ్యో పాపం అంటారు. ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి దొంగ అంటారు. మరి నిన్నేమనాలి చెప్పు, చెప్పరా? ఏం చెప్పను నాన్న. చిన్నప్పటి నుంచి మీరు చెప్పడం నేను వింటాం. ఈ ఇంట్లో అలవాటు అదే కదా. నేను ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో, ఏ కోర్స్ చదువుకోవాలో, ఏ బట్టలు వేసుకోవాలో, చివరికి నా తల వెంట్రుకలు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు. నాన్న, నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా? మిగతా వాళ్ళు మనుషులు కారా? మీ కోరికలు, మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద రుత్తారు? మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని అడిగితే అయ్యారా? మీకు ఇష్టం కాబట్టి అయ్యారు. సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న అనుకుని ఉంటే ఇండియా ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది. విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకుని ఉంటే ఇండియాకు ఒక గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు. ప్లీజ్, మేము ఎలా బతకాలనుకుంటున్నామో అలా బతికినామండి. చిన్నప్పుడు పిల్లల్ని వేలుపట్టి నడిపిస్తారు, వదిలేస్తే పడిపోతారేమోనని. ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు. నాన్న, వదిలేయండి. పడతారు, లేస్తారు, మళ్ళీ పడతారు, మళ్ళీ లేస్తారు. కానీ ఫైనల్గా వాళ్ళంతట వాళ్లే నడుస్తారు. అంటే పిల్లల్ని కనటం మా హక్కు, పెంచడం మా బాధ్యత, బతకడం మాత్రం మీ ఇష్టమా? మాకేం సంబంధం లేదా? ఓకే, సంబంధం లేదు, ఒప్పుకుంటాను. కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా. రే, చిన్నప్పుడు పిల్లలు ఏవో అడ్డమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ళం మేము ఓపిక సమాధానాలు చెప్తాం. ఇప్పుడు నేను అడుగుతాను, అడ్డమైన ప్రశ్నలు కాదు, అవసరమైన ప్రశ్నలు. నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను, సింగర్ అవుతానని నువ్వంటున్నావు, అవునా? ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. మరి నువ్వు అనుకుంటున్న అంబిషన్కి ఏం చేయాలి చెప్పు. సోనీ మ్యూజిక్ కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలి. తర్వాత ఫైనల్స్ లో సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్ లో తీసుకుంటుంది. ఫైనల్స్ లో ఫెయిల్ అయితే? సరే, సెలెక్ట్ అయ్యావు అనుకుందాం. తర్వాత కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు. ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే? నువ్వు చెప్తున్న దాంట్లో నీకే నమ్మకం లేదు. ఇదైతే అది, అదైతే ఇంకోటి. ఏది అవ్వకపోతే? నేను అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు, కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది. నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్ పంపిస్తాను. అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను. కానీ నువ్వు సింగర్ గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు? నీ జీవితం నీ ఇష్టం కావచ్చు, కానీ అది మాతో కలిసి బతకాలా, విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. నేను చెప్పిన మాట వింటావో, జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. కానీ ఈసారి బయటికి వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేవు. ఏమండి? 5 మినిట్స్. అన్నయ్య, నీకు ఫోన్. హలో వాసు, నేను బిల్ గేట్స్. సోనీ రిజల్ట్ ఏమైనా తెలిసిందా? హలో హలో. సోనీ ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యాం. ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు. మ్యూజిక్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు.
రేయ్, తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా. నీకు ఈ రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు. నువ్వు బాగుపడవురా, బాగుపడవు. హా. వాసు, చిన్నపిల్లలు ఏడిస్తే ఆకలేసి ఏడుస్తున్నారో జ్వరం వచ్చి ఏడుస్తున్నారో పేరెంట్స్ తెలిసిపోతుంటారు. కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు? వాసు, ఒక మాట చెప్పనా? వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది. ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక్క క్షణం ఆగిపోతుంది. ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు. నువ్వు గెలుస్తావు వాసు. నమ్మట్లేదా? నిజం. సరే, రేపు నువ్వు ఫైనల్స్ లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు. కానీ నువ్వు ఫైనల్స్ కి వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను. దాన్ని బట్టి నీ మీద నాకెంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా. ఏంటలా చూస్తున్నావు? రేపు ఈవినింగ్ నేను నీకు ట్రీట్ ఇస్తాను. ఓకే? స్మైల్ మ్యాన్. ఓకే బాయ్. దివ్య, నేనంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిక నువ్వంటే ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను. అసలు ఆ మాట నేను చెప్పగలుగుతానా? గాడ్, నాకు ప్రేమించే మనసిచ్చావు. చెప్పే ధైర్యం కూడా ఇవ్వు ప్లీజ్. 2 cold coffees. ఓకే సార్. Oh God, I love her, man. వాసు, వెళ్ళి చెప్పారా? కమాన్. ఏమైనా అన్నావా? లేదే, చెప్తా ఉన్నావు కదరా. హాయ్, ఐఎమ్ లిఖిత కామిని. మేం తేజ టీవీలో మనసులో మాట అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీరిద్దరు ఫ్రెండ్సా, లవర్సా? అది ఇట్స్ ఓకే, దాని గురించి తర్వాత ఆలోచించి ఆడిషన్ కి రండి. ఈలోపు నేను క్వశ్చన్ అడుగుతాను. మీ పేరు? వాసు. ఓకే వాసు, మీరు ఈ అమ్మాయి లవ్ చేస్తున్నారా? ఏంటండి మరి పబ్లిక్ లో అడిగేస్తే? అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తనకి చాలా రోజుల నుంచి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడే ఇక్కడే ఆ విషయం చెప్పాలంటే ఎలా చెప్తారు? కమాన్ వాసు, ఇట్స్ అ గేమ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఈ పూ నీ తల్లో పెట్టుకో. ప్రేమించడం లేదంటే ఇట్స్ సో సింపుల్ బట్ గ్రేట్. అడగగానే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. బాయ్. సారీ దివ్య, టీవీ వాళ్ళు సడన్ గా అడిగితే. టీవీ ప్రోగ్రామ్ కదా వాసు, నిజం కాదు కదా. ఇట్స్ ఓకే. సార్, యువర్ ఆర్డర్ ఇస్ రెడీ. ఏంట్రా వాసు, అంత ఈజీగా చెప్పేసింది? అంటే తన మనసులో నేను లేనేంటి? రే వాసు, ఇప్పుడు కానీ పూ తల్లో పెట్టిందో నీ లవ్ సక్సెస్.